భక్తిహీనుడని ఉంది కదా, క్రైస్తవులని లేదు కదా అనే అనుమానం మనకు వస్తుంది. మనందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా? మనందరం దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నాం. మనం ఏం చేస్తారట? దేవుడు కాపాడు. భక్తిహీనులందరినీ నాశనం. భక్తిహీనులు అంటే అన్ని జనులు కాదు కాదు కాదు. భక్తిహీనులు అంటే క్రైస్తవులే. 50వ కీర్తన 16వ వచనము ఎవరితో సెలవిస్తా ఉన్నాడట? భక్తిహీనులతో సెలవిస్తా ఉన్నాడట. ఏమని సెలవిస్తా ఉన్నాడట? నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? ఎవరితో మాట్లాడుతున్నాడట దేవుడు? భక్తిహీనులతో మాట్లాడుతూ ఉన్నాడట. భక్తిహీనులు అంటే అన్ని జనులు అనుకోవద్దు అని చెప్పిన నేను. ఎట్లా అనుకోవద్దయ్యా అంటే దానికి ఈ లేఖనము సాక్ష్యం. ఒక్కటి గుర్తుపట్టండి, దేవుడు నిబంధన చేసినట్టు అన్ని జనులకు తెలుసా? ఈ దేవుడు నిబంధన గల జనులు అని అన్ని జనులకు తెలుసా? తెలియదు. ఈ దేవుడు నిబంధనలు చేసే దేవుడు అని అన్ని జనులకు తెలియదు. ఇంకోటి ఏంటిదంటే నా కట్టడాలు వివరించదవేమి అంటా ఉన్నాడు. దేవుని కట్టడాలు వాళ్ళకు తెలుసా? అన్ని జనులకు తెలియదు. దేవుని కట్టడాలు అన్ని జనులకు తెలియదు. కట్టడాలు ఎవరికి తెలుసు? మరి మనకే తెలుసు. మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా కట్టడలు వివరించదవేమి? నా కట్టడలు వివరిస్తానవు, నా నిబంధనలు వివరిస్తానవు. ఎందుకు వివరిస్తానవురా? నీకేం పని? అంటే వీడు కట్టడలు తెలిసిన వాడే, అంటే క్రైస్తవుడే. కానీ మరి వీని భక్తిహీనుడని ఎందుకు అన్నాడు? క్రైస్తవుడే కానీ భక్తిహీనుడని ఎందుకు అన్నాడయ్యా అంటే ఒక్కసారి దాని కింది వచనం చదువుకుంటే మనకు అర్థమైపోతుంది. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను వెనకకు వేసేదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించేదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. హల్లెలూయా. భక్తిహీనులు అంటే ఎవరు? క్రైస్తవులే. కానీ ఈ క్రైస్తవులను భక్తిహీనులని ఎందుకంటా ఉన్నాడయ్యా అంటే ఎందుకంటా ఉన్నాడు? దిద్దుబాటు వాడికి అసహ్యమట. దిద్దుబాటు, ఏదైనా పొరపాటు చేస్తే దిద్దుకోవడం, వాడికి దిద్దుకోవాలి అన్నటువంటి ఆలోచన రాదు. కాబట్టి భక్తిహీనుడా అంటాను. ఏమంటాను? భక్తిహీనుడా అంటాము. అన్ని జనులతో దేవుడు మాట్లాడాడు, ఇట్లా ఈ రకంగా మాట్లాడాడు. కాబట్టే దేవుడు ఈ వచనములో ఏమని సెలవిస్తా ఉన్నాడంటే అయితే భక్తిహీనులందరినీ నాశనము. మరి నాశనం ఎందుకు చేయాలి? గంత కోపం ఏంటి అని అంటే ఆయన మాట వింటలేరు. దేవుడు మన యొద్ద నుండి కొన్ని ఆశించి దేవుడు పిలుచుకున్నాడు. చూడండి ఒకసారి నిర్గమకాండం 19:6. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను. హల్లెలూయా. ఇదే మాట మనకు కొత్త నిబంధనలో వినబడుతుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలున్నై ఉన్నారు. మిమ్మల్ని దేవుడు పిలిచినటువంటి పిలుపు ఇది.
దీన్ని మరచి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు అయ్యా అంటే దేవుని నిబంధనను పలుకుతా ఉన్నారు, ఆయన యొక్క మాటలను వివరిస్తా ఉన్నారు, కానీ వీళ్ళలో దేవుడి భయం అనేది లేదు. వీని పట్టుకొనే భక్తిహీనుడా అని పిలుస్తా ఉన్నాడు. వీని పట్టుకొనే నేను నిన్ను నాశనం చేస్తాను అని అంటా ఉన్నాడు. ఒకసారి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. భక్తిహీనులను గూర్చి నీతిమంతులను గూర్చి పలుకుతున్నటువంటి వచనం ఇంకొకటి, కీర్తనల గ్రంథం 36వ కీర్తన 1వ వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. దేవుని భయం ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేయొద్దండి. అందరికి దేవుని భయం ఉన్నదో వాళ్ళందరూ ఒకసారి చేయొద్దు. ఇప్పుడు మనం 4 గంటలకు ఆరాధన పెట్టుకున్నాం అనుకుంటాం. ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు అనుకుంటాం. ఎన్నింటికి జరగదా అయ్యా? ఎన్నింటికి జరుగుతుంది? మన ఇష్టం, మన ఇష్టం. నీకు దేవుని భయం, దేవుని భయం. మరి ఇప్పుడు మనం నీతి మంత్రం అందామా? దేవుని భయం అంటే వణుకు పుడుతుంది, మనసులో వణుకు పుడుతుంది. ఊగా ముందర చేంజ్ చేయాలి. అందరు స్తుతించినాక దేవునికి స్తుతి సింహాసనం వేసిన తర్వాత మేము వచ్చి కూర్చుంటాం. స్తుతి ఆరాధన అయిపోవాలి దేవుని, అప్పుడు మేము వచ్చి కూర్చుంటాం. ముందు వస్తే నువ్వు విజ్ఞాపన చేయించేది తెలియదు, మా టైం అంతా వేస్ట్ చేసేది తెలియదు. నువ్వు పాటలు పాడుతావు, ఎక్కువ పాటలు పాడుతావు. మాకు మనసు నిలబడదు. మేము 4 గంటలకు అంటాం. ఎందుకు అంటాం అంటే నువ్వు 5 గంటల వరకు అందరూ వచ్చి పాటలు పాడతారు, పాటలు పాడిన తర్వాత మేము వచ్చి కూర్చున్నామని. ఎందుకంటే మేము కూడా ఇక నాకేమని ఉంటుంది మనసులో, 9 గంటలకు పెట్టింది కానీ 10 గంటలకు 5 గంటల నా మనసులో ఉంటుందా? ఉన్నప్పుడు నేను ఏం చేస్తా, 10కి బయలుదేరుతా. ఎవరి విషయం కాదు, నేనే 10కి బయలుదేరితే అక్కడికి పోయేసరికి 10:30. కొంచెం ఏమన్నా కొంచెం అట్లా తుడుచుకున్నట్టు చేసి ఆడ ముఖాన్ని మొక్కడికి కొంచెం ప్రార్థన చేసుకున్నట్టు పోయి టీవీ ఇట్లా పెట్టిస్తే టీ తాగేసరికి 8 గంటలు పెట్టినాం ఆరాధన. 9 అంటే మనం ఎంత అనుకోవాలి? 11. ఈ దేవుని భయం. ఆరాధన ఎన్నింటికి అనుకున్నామో అన్నింటికి ఉంటే దేవుని భక్తి భయము ఉన్నట్టు మనలో. అప్పుడు మనల్ని ఏమంటాడు దేవుడు? నీతిమంతులారా. మనం ఎన్ని గంటల కన్నా ఆరాధన పెట్టుకోండి, 5 గంటల కంటే 6 గంటలకు అవుతుంది, 4 గంటల కంటే 5 గంటలకు అవుతుంది. మీరు ఎప్పుడన్నా ఆరాధన పెట్టుకోండి, 24 గంటలలో ఎప్పుడైనా ఆరాధన పెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు చేసుకుంటానమా లేదా? ఆదివారం అంటే ఆదివారం చేసుకుంటాను, సోమవారం అంటే సోమవారం చేసుకుంటానమా లేదా? దయచేసి గమనించండి. మనం ఇతరులకు నేర్పవలసిన వాళ్ళం. మన దగ్గర టైం మెయింటెనెన్స్ లేకపోతే ఇంకొకరికి మనం నేర్పలేం. టైంను ఎప్పుడైనా మనం నడిపియాలి, టైం మనల్ని నడిపియకూడదు. టైం ఎప్పుడైనా నీ చేతిలో ఉండాలి, నువ్వు టైం చేతిలో ఉండదు. అది తిరిగినట్టుగా నువ్వు తిరగదు. టైం ఎప్పుడైనా నీ చేతిలో ఉండాలి, నా చేతిలో లేదు. కాబట్టి దయచేసి నేను చెప్తాను, దేవుని భయము కలిగి ఉండండి. అట్లనే భక్తి కూడా కలిగి ఉండండి. దేవుడు ఏం చేస్తానని చెప్తాను భక్తిహీనులను? ఆయనను ప్రేమించే వారిని అందరిని ఏం చేస్తాను? పలకండి, ఏం కాదు మాట. ఏం చేస్తాను? కాపాడుతా. భక్తిహీనులను చేస్తాను.
కాబట్టి మనం భక్తిహీనులుగా ఉండదు, భక్తి పరులుగా ఉండాలి. మనం ఇంకొకరికి మాదిరిగా ఉండాలి. నీకు దేవుడు ఏమన్నా పని అప్ప చెప్దామని అనుకుంటాడు అని అంటే ఆయనకు అనుకూలంగా ఉండాలి. ఆయన చెప్పక ముందుకే వచ్చి నిలబడితే చెప్పడం ప్రారంభిస్తాడు. నిన్ను నీవే నడిపించుకోలేని దానవు వాడవు. ఇంకొకరిని ఎట్లా నడిపిస్తావు? నిన్ను నీవే నడిపించుకోలేని వాడవు దానవు, ఇంకొకరిని ఎట్లా నడిపిస్తావు? పొద్దుటి నుంచి సమయం ఉంటుంది కదా, పొద్దున 9 గంటలు పెట్టినా ఆరాధనకు వస్తాం కదా, సాయంత్రం 4 గంటలు పెట్టినా 4:30 దాటిపోతున్నట్టు చెప్తారు. దయచేసి ఇక్కడ నుంచి మనం అలా ఉండదు. ఇక్కడ నుంచి ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇప్పటి నుండి జరిగింది వేరు. నేను ఇంతకు మునుపు మీకు అనేక విషయాలు చెప్పిన, చాలా విషయాలు చెప్పిన. దేవుడు మన పట్ల ఈ రకంగా దృష్టి కలిగి ఉన్నాడు, ఆయన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చుతా ఉన్నాడు, మన పట్ల ఈ కార్యం చేద్దాం అనుకుంటా ఉన్నాడు. ఎన్ని మార్పులు గ్రహిస్తాను మీరు, ఎన్నో మార్పులు గ్రహిస్తూ ఉన్నారు. కనుక ఎవడన్నా పైదలిచ్చినట్టు పొద్దున్న దాకా పడిలాభం కాస్తామని ఆయన దేవుని దగ్గరికి అయితే కాగిపోదాం. దేవుడు అక్కనే ఉంది. మన కోసం దేవుడు దిగి రావాల్సిందే, మనం మాత్రం దేవుని దగ్గరికి వచ్చేది లేదు. దేవుడు మనకు కూడా కొన్ని పనులు అప్పగించి ఏమని అంటే, మీరు రాలేరని నాకు తెలుసు కనుక నేను వచ్చి బలియజ్ఞం జరిగిస్తా, కానీ మీరు నా యుద్ధకు వచ్చేటప్పుడు ప్రయాసం కాదు, కనీసం ఒక కొండనన్ను ఎక్కినట్టు ఎక్కండి రా అని చెప్పి. ఏ ఆరాధన అనుకుంటే ఎన్నింటికి ఆరాధన అనుకున్నా అరగంట పావు గంట కనీసం ముందు రండి. మాకు ఇన్నింటికి